హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. నిన్న అందుబాటులో ఉన్న మంత్రులు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సీఎం దీనిపై సమీక్ష నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అంటే సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ గడువు ఇంకో 10 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకనంటే 42% బీసీల రిజర్వేషన్ల అంశము అసెంబ్లీలో చేసిన చట్టము ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ కూడా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. 42% రిజర్వేషన్లు సాధ్యం కావాలనంటే కేంద్రం ఆ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలి. అది ఇప్పట్లో అయ్యే పని కాదు. ఎందుకనంటే వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంటు చేపట్టిన కులగణన ప్రకారం 56% బీసీలు రిజర్వేషన్ ఉన్నారు. అందులో 10% ముస్లిం జనాభా కూడా ఉంది అని ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో ముస్లింల అల్లకెళ్ళి తొలగిస్తేనే మేము ఆ బిల్లు పాస్ కావడానికి సహకరిస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. నేపథ్యంలో అది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. రెండవది ఏంటంటే 2024 జనవరి 31 నుంచి అధికారుల పాలన కొనసాగుతుంది. అప్పటితోనే టర్మ్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇంకా పొడిగిస్తే అది దానికి కోర్టు అంగీకరిస్తుందో లేదో అనే ఒక అభిప్రాయం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం కూడా దాని మీద 3 నెలలుగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాంకేతికంగా చూస్తే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అంటే కడియం దానం విషయంలో కొంత సంక్లిష్టతలు ఉన్నాయి కాబట్టి ఇవన్నిటి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇప్పుడు వెళ్తేనే బెటర్. ఎందుకనంటే యూరియా కొరతతో పాటు ఇతరత్ర సమస్యలు, రైతాంగం ఆల్రెడీ చాలా ఆగ్రహంగా ఉంది. ఇంకో కొంత లేట్ అయితే రాబోయే రోజుల్లో పంట కొనుగోళ్ల అంశం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నిటి నేపథ్యంలో ఇవన్నీ ఫేస్ చేసుడు కానంటే వెళ్తే ఇప్పటికిప్పటికి వెళ్తే ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి పార్టీ రైత సింబల్ కాబట్టి ఇతర పార్టీలో వేరే వాళ్ళు గెలిచినా కానీ వాళ్ళను నయాన భయాన్ని ఇచ్చి వాళ్ళ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఇప్పుడే ఎన్నికలకు వెళ్ళాలని గవర్నమెంట్ నిర్ణయించుకున్నట్టు అనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.